సెక్షన్ నెంబర్ 2 డెఫినేషన్స్. డెఫినేషన్స్ లో ఎన్ని డెఫినేషన్స్ ఉన్నాయి సార్? 39 డెఫినేషన్స్ ఉన్నాయి. వెరీ ఇంపార్టెంట్ సెక్షన్, రైట్ సార్. నౌ లెట్స్ కమ్ టు సెక్షన్ నెంబర్ 2 సబ్సెక్షన్ నెంబర్ 1. యాక్ట్ అంటే ఏంటి? ద వర్డ్ యాక్ట్ డినోట్స్ యాజ్ వెల్ యాజ్ సిరీస్ ఆఫ్ యాక్ట్ యాజ్ అ సింగిల్ యాక్ట్. అంటే ఒక మనిషి ఒక్కసారి కొట్టినా దాన్ని యాక్టే అంటాము, నంబర్ ఆఫ్ టైమ్స్ కొట్టినా కానీ దాన్ని యాక్టే అంటాము. సో దే ఆర్ సేయింగ్ యాక్ట్ డినోట్స్ యాజ్ వెల్ యాజ్ అ సిరీస్ ఆఫ్ యాక్ట్ యాజ్ అ సింగిల్ యాక్ట్ ఓన్లీ. సింపుల్. అంటే ఎప్పుడైనా మనం కోర్టులో చెప్పేటప్పుడు ఈ పర్టికులర్ పర్సన్ ఈ యాక్టివిటీ చేశాడంటే అది నంబర్ ఆఫ్ టైమ్స్ చేసినా కానీ దాన్ని చేసినట్టు భావిస్తారు. ఫ్యూచర్లో దీని గురించి ఇంకా క్లారిటీ వస్తుంది. వెయిట్ ఫర్ సమ్ పీరియడ్ ఆఫ్ టైం, రైట్ సార్. సెక్షన్ నెంబర్ 2 సబ్సెక్షన్ నెంబర్ 2 యానిమల్ అంటే సార్ హ్యూమన్స్ వదిలేసి మొత్తం వరల్డ్లో ఏదైనా లివింగ్ క్రియేచర్ ఉందంటే దాన్ని యానిమల్ అంటారు. సింపుల్. అంటే మనుషుల్ని వదిలేసి ఏ లివింగ్ క్రియేచర్ అన్నా కానీ యానిమల్ కిందకి వస్తుంది. ద వర్డ్ యానిమల్ డినోట్స్ ఎనీ లివింగ్ క్రియేచర్ అదర్ దెన్ వాట్స్ ఆర్ హ్యూమన్ బీయింగ్, రైట్ సార్. నెక్స్ట్ సెక్షన్ నెంబర్ 2 సబ్సెక్షన్ నెంబర్ 3 చైల్డ్ అంటే ఎవరు? బిఎన్ఎస్ ప్రకారంగా చైల్డ్ అంటే whoever is below age of 18 years, that person is known as the child. Child means any person below the age of what sir? 18 years. ఇది నా చిన్నప్పుడు ఫోటో. ఈ క్వశ్చన్ చూడండి సార్. యాజ్ పర్ భారతీయ న్యాయ సంహిత చైల్డ్ మీన్స్ బిలో ద ఏజ్ ఆఫ్ హౌ మెనీ ఇయర్స్ సార్? 18 ఇయర్స్, రైట్ సార్. ఇప్పుడే మీరు చూస్తుంటే చైల్డ్ అంటే ఎవరు సార్? చైల్డ్ మీన్స్ ఎనీ పర్సన్ బిలో ద ఏజ్ ఆఫ్ 18 ఇయర్స్ యాజ్ పర్ సెక్షన్ నెంబర్ 2 సబ్సెక్షన్ నెంబర్ 3, రైట్ సార్. హోప్ యూ క్యాన్ అండర్స్టాండ్. సెక్షన్ నెంబర్ 2 సబ్సెక్షన్ నెంబర్ 4 కౌంటర్ ఫీట్. కౌంటర్ ఫీట్ అంటే ఏంటి సార్? అంటే ఒక దానిలాగా ఇంకొకటి తయారు చేయటం. జనరల్గా మనం మార్కెట్లో ఏమంటాం సార్? ఫస్ట్ కాపీ. ఫర్ ఎగ్జాంపుల్ పూమా షూస్ ఉందా, దాన్ని పూమా షూస్ చేయటం. ఫర్ ఎగ్జాంపుల్ నకిలీ నోట్లు ఉంటాయి, దాన్ని కూడా మనం ఏమంటాం? కౌంటర్ ఫీట్ కరెన్సీ అంటాం, రైట్ సార్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఒక ఒరిజినల్కి కాపీ తయారు చేయటం ఉద్దేశం ఏంటంటే వేరే వాళ్ళని మోసం చేసే ఉద్దేశం అది. ఇప్పుడు ఇది ఎగ్జాక్ట్గా 100% మ్యాచింగ్ ఉండాలంటే దే సెట్ 100% మ్యాచింగ్ ఉండాల్సిన అవసరం లేదు. 95-99% మ్యాచింగ్ ఉన్న వేరే వ్యక్తికి చూసేవాడికి ఎలా అనిపిస్తుంది అంటే ఇది ఎగ్జాక్ట్లీ సేమ్ అనిపిస్తున్నట్టయితే వాడు మోసపోతాడు కదా. ఎగ్జాక్ట్ సేమ్ ఉంటే చాలంట. 100% మ్యాచ్ అవ్వాల్సిన రూల్ ఏం లేదు. ఇంకొకటి ఏమంటున్నాడు, ఫర్ ఎగ్జాంపుల్ నాలాంటి వాడు కొంచెం అతి తెలియకల్లోడు. వాట్ హీ విల్ సే, సార్ నేను ఈ షూ తయారు చేసిన ఓకే, ఓకే ఫస్ట్ కాపీ కూడా ఓకే, బట్ నేను ఎవరికి మోసం చేసే ఉద్దేశంతో తయారు చేయలేదు, మా ఇంట్లోనే పెట్టుకుందాం అనుకున్నా. సార్ ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మరి ఇలా ఎందుకు తయారు చేయాలి లాజికలీ? సో దే సెడ్ వన్ థింగ్, ఇలా నువ్వు కాపీ తయారు చేస్తున్నావు ఎగ్జాక్ట్లీ దీనిలాగా ఉండేటట్టు, రైట్ సార్. సో మేము దాన్ని ఏం భావిస్తామంటే నువ్వు ఫ్యూచర్లో ఎవరో ఒకరిని మోసం చేస్తూ ఈ ప్రోడక్ట్ని పెట్టుకొని. సింపుల్. ఒకసారి చదువుతాను సార్, ట్రై టు అండర్స్టాండ్. ఆ పర్సన్ ఈజ్ సెట్ టు కాంట్రఫైట్ హూ కాజెస్ వన్ థింగ్ టు రిజంబల్ అనదర్ థింగ్. అంటే ఒక మనిషి కౌంటర్ ఫీట్ చేశాడని ఎప్పుడైతుందంటే వాడు ఒకదాన్ని ఇంకొకలాగా కనిపించేలాగా చేయగలిగినప్పుడు. ఇంటెండింగ్ బై మీన్స్ ఆఫ్ దట్ రిజంబల్స్ టు ప్రాక్టీస్ వాట్స్ ఆర్ డిసెప్షన్. అంటే ఫ్యూచర్లో మోసం చేసే ఉద్దేశంతో. ఆర్ నోయింగ్ ఇట్ టు బి లైక్ దట్ డిసెప్షన్ దేర్ విల్ బి ప్రాక్టీస్. అంటే వాడు చేయకపోయినా కానీ వేరే వాళ్ళు ఈ సామాన్ తోటి ఏదో మోసం చేస్తారని తెలిసి ఉంటాయి. ఎక్స్ప్లెనేషన్ నెంబర్ 1, ఇట్ ఈస్ నాట్ ఎసెన్షియల్ టు కాంట్రఫీటింగ్ దట్ ఇమిటేషన్ షుడ్ బి ఎగ్జాక్ట్ మ్యాచ్ ఉండాల్సిన అవసరం లేదు. ఓకే అది సిమిలర్గా ఉండి ఓకే ఒక మనిషి మోసపోతాడు అంటే చాలు, రైట్ సార్. Explanation number 2. When a person causes one thing to resemble another thing and the resemblance is such that a person might be deceived, there it shall be presumed until the contrary is proved that the person so causing the one thing to resemble the other thing, intending by means of that resemblance to practice deception or know it to be likely that deception would thereby be practiced. Simple sir. Next. Section number 2, subsection number 5. కోర్ట్ అంటే ఏంటి? కోర్ట్ అంటే ఏంటి సార్? బిల్డింగా? కాదు కదా సార్. కోర్ట్ అంటే ఏంటి? ఒక జడ్జ్ ఎవరికైతే చట్ట ప్రకారంగా అధికారం ఉంది ఏమని తీర్పులు చెప్పడానికి, రైట్ సార్, ఆ పర్సన్ని మనం కోర్ట్ అని చెప్తామంట, రైట్ సార్. వై సార్? సార్ సింపుల్ సార్, చూడండి సార్ వాళ్ళు ఏం చెప్తున్నారు, కోర్ట్ అంటే బిల్డింగ్ కాదురా బాబు. సింపుల్. బిల్డింగ్ కానీ కాదు. కోర్ట్ అంటే ఏంటి? కోర్ట్ అంటే ఎనీ పర్సన్ హూ ఇస్ అ జడ్జ్ హూ ఇస్ ఎంపవర్డ్ బై లా టు యాక్ట్ జుడిషియలీ అలోన్. ఇద్దరు ఒక జడ్జ్ అయినా ఉండొచ్చు, లేకపోతే గ్రూప్ ఆఫ్ బాడీ ఆఫ్ జడ్జెస్ who are empowered by law to act judicially alone. సింపుల్ సార్. సో మీరు ఎప్పుడైనా కోర్ట్ అంటే బిల్డింగ్ అని కాదు, జడ్జ్ ఎవరికైతే పవర్ ఉందో టు యాక్ట్ జుడిషియలీ అలోన్, లేకపోతే బాడీ ఆఫ్ జడ్జెస్ హు డు హ్యావ్ ఎంపవర్డ్ బై లా టు యాక్ట్ జుడిషియలీ అలోన్, రైట్ సార్. ఇక్కడ చూడండి, కోర్ట్ మీన్స్ అ జడ్జ్ హూ ఇస్ ఎంపవర్డ్ బై లా టు యాక్ట్ జుడిషియలీ అలోన్ ఆర్ అ బాడీ ఆఫ్ జడ్జెస్ విచ్ ఇస్ ఎంపవర్డ్ బై లా టు యాక్ట్ జుడిషియలీ యాజ్ అ బాడీ when such judge or body of judges is acting what's that? Judicially. Correct. Right. Section number 2 subsection 6 డెత్.
డెత్ అంటే ఏంటి సార్? సార్ మనుషులు చచ్చిపోతేనే డెత్ అంటే సార్ అది, రైట్ సార్. ఇంకా ఏ ప్రాణి చచ్చిపోయినా కానీ డెత్ కిందకి రాదండి. డెత్ మీన్స్ ద డెత్ ఆఫ్ అ హ్యూమన్ బీయింగ్ అన్లెస్ ద కాంట్రరీ అపియర్స్ ఫ్రమ్ ద కాంటెక్స్ట్. సింపుల్ సార్. నెక్స్ట్ సెక్షన్ నెంబర్ 2 సబ్సెక్షన్ నెంబర్ 7 డిస్ఆనెస్ట్లీ. డిస్ఆనెస్ట్లీ అంటే ఏదైనా ఒక వ్యక్తి ఒక పని వల్ల ఒక మనిషికి లాభం అయ్యేటట్టు అవుతుంది, ఇంకొక మనిషికి నష్టం జరుగుతుంది, దాన్ని డిస్ఆనెస్ట్లీ అంటాం సార్. అంటే మోసపూరితంగా, సింపుల్ ఇంగ్లీష్. మా ఎగ్జాంపుల్ వినండి సార్. సార్ నా దగ్గర ఈ మేడం అకౌంటెంట్గా వర్క్ చేస్తుంది, రైట్ సార్. సార్ జనరల్గా నాకు ఎవరైనా వచ్చి స్టూడెంట్ ఫీజ్ పే చేస్తే ఆ డబ్బులు నా బ్యాంక్ అకౌంట్లో సబ్మిట్ అవ్వాలి, అకౌంటింగ్లో ఎంట్రీ వచ్చేయాలి, రైట్ సార్. మేడం ఏం చేసింది, మేడం దగ్గర డబ్బులు ఉంచేసుకుంది, నా అకౌంట్స్లో మాత్రం ఎంట్రీ ఇచ్చేసింది. సో దీనివల్ల మేడంకి క్యాష్లో లాభమైందా, గెయిన్, నాకు చూస్తే నష్టమైందా, లాస్. ఎలాగా, మోసపూరితంగా కాదా సార్. దట్ ఈస్ వాట్ నోన్ యాజ్ ద డిస్ఆనెస్ట్లీ. Dishonestly means doing anything with the intention of what sir causing a wrongful gain to one person or wrongful loss to another person. Question చూడండి సార్. Under Bharatiya Nyaya Sanhita 2023, whoever does anything with the intention of causing wrongful gain to one person or wrongful loss to another person is said to do what sir? Thing dishonestly. రైట్ సార్. మీకు గుర్తుంటే సెక్షన్ నెంబర్ 2 సబ్సెక్షన్ నెంబర్ 7 డిస్ఆనెస్ట్లీ అంటే ఏంటి సార్? ఏదన్నా మనిషి తన పని వల్ల వేరే మనిషికి తప్పుడుగా నష్టం జరిపిస్తున్నాడు, లేకపోతే ఎవరికైనా తప్పుడుగా లాభం జరుగుతుందంటే దట్ ఈస్ నోన్ యాజ్ వాట్ సార్? డిస్ఆనెస్ట్లీ. కెన్ ఐ సే ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ క్వశ్చన్, రైట్ సార్? ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఫిల్ చేసేయండి. సెక్షన్ 2 సబ్సెక్షన్ 8 డాక్యుమెంట్. డాక్యుమెంట్ ఏంటి సార్? సార్ ఒక ప్లెయిన్ పేపర్ని మనం డాక్యుమెంట్ అంటామా? దిస్ ఇస్ మై క్వశ్చన్. సో ట్రై టు ఫిగర్ ఇట్ అవుట్. ఆబ్వియస్లీ నో, బికాస్ ప్లెయిన్ పేపర్ ఈజ్ ఓన్లీ ప్లెయిన్ పేపర్. సో డాక్యుమెంట్ అంటే వాళ్ళు ఏమంటున్నారంటే ఏదన్నా ఒక సబ్స్టాన్స్ మీద త్రూ లెటర్స్ కానీ, ఫిగర్స్ కానీ, మార్క్స్ ద్వారా కానీ ఏదన్నా ఇన్ఫర్మేషన్ని రాశారు, రైట్ సార్. అది డిజిటల్ రికార్డ్ అయినా వచ్చు, అంటే నౌ దీస్ డేస్ వీఆర్ టైపింగ్ ఎవ్రీథింగ్ ఇన్ టు ద కంప్యూటర్, కరెక్ట్ నాట్ సార్? అది కూడా డాక్యుమెంట్ చార్జెస్, అదైనా పర్లేదు. డిజిటల్ రికార్డ్స్ కానీ, ఎలక్ట్రికల్ రికార్డ్స్ కానీ, రైట్ సార్. ఫ్యూచర్లో దేన్నైతే మనం ఎవిడెన్స్గా పెట్టచ్చు, దాన్ని ఏమంటాం సార్? డాక్యుమెంట్ అంటాము. డాక్యుమెంట్ మీన్స్ any matter expressed or described upon any substance by means of what sir? Letters, figures or marks by more than one of those means, and includes electronic and digital record intended to be used or which may be used as evidence of that matter. So simple చెప్పాలంటే డాక్యుమెంట్ అంటే ఏదైనా సబ్స్టాన్స్ దేనిలో అయితే మ్యాటర్ రాస్తుంది, ఎలా రాస్తుంది? త్రూ లెటర్స్ కానీ, ఫిగర్స్ కానీ, మార్క్స్ కానీ, రైట్ సార్. ఇది ఎలక్ట్రానిక్ మరియు డిజిటల్ రికార్డ్ కూడా అయ్యి ఉండొచ్చు, ఫ్యూచర్లో దేనైతే మనం ఎవిడెన్స్గా వాడచ్చు. సింపుల్, అర్థమైపోయిందా? దీనిలో మళ్ళీ 2 ఎక్స్ప్లెనేషన్ ఉన్నాయి. ఇప్పుడు సబ్స్టాన్స్ అంటే చాలామంది ఏమనుకుంటారంటే పేపరే ఉండాలి, పేపర్ మీద రాస్తేనే డాక్యుమెంట్. అలా ఎక్కడ చెప్పలేదు సార్. దేని మీద రాసినా కానీ ఇట్ విల్ బి టేకెన్ యాజ్ డాక్యుమెంట్ ఓన్లీ, రైట్ సార్. కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా ఇస్తారు, ఒకసారి చూడండి. ఎక్స్ప్లెనేషన్ నెంబర్ 1, ఇట్ ఈస్ ఇమ్మెటీరియల్ బై వాట్ మీన్స్ ఆర్ అపాన్ వాట్ సబ్స్టాన్స్ ద letters, figures or marks are formed or whether the evidence is intended for or may be used in a court or not. సో మీరు చూస్తే ఒక చెక్ కూడా ఒక డాక్యుమెంట్ అంటే ఓఎస్, ఒక మ్యాప్ కూడా ఒక డాక్యుమెంట్ అంటే ఓఎస్, ఒక పవర్ ఆఫ్ అటర్నీ కూడా ఒక డాక్యుమెంట్ అంటే ఓఎస్, ఒక కాంట్రాక్ట్ కూడా ఒక డాక్యుమెంట్ అంటే ఓఎస్. మనం మోస్ట్లీ కాంట్రాక్ట్ని డాక్యుమెంట్ అనుకుంటాం, దట్ ఈస్ 100% క్లియర్. బట్ వాట్ అబౌట్ చెక్, మ్యాప్, పవర్ ఆఫ్ అటర్నీ, ఇవన్నీ కూడా డాక్యుమెంట్ కిందకి వస్తాయా? ఓఎస్ డాక్యుమెంట్ కిందకి వస్తాయి. ఇల్లుస్ట్రేషన్ చూడండి. రైటింగ్ ఎక్స్ప్రెసింగ్ ద టర్మ్స్ ఆఫ్ కాంట్రాక్ట్ విచ్ మే బి యూజ్డ్ యాజ్ ద ఎవిడెన్స్ ఆఫ్ ది కాంట్రాక్ట్ ఈజ్ అ డాక్యుమెంట్. అంటే ప్రాపర్గా రాతపూర్వకంగా ఏదైనా కాంట్రాక్ట్ ఉంటే దాన్ని డాక్యుమెంట్ అంటాము. ఆ చెక్ అపాన్ బ్యాంకర్ ఈజ్ అ డాక్యుమెంట్, ఒక చెక్ కూడా ప్రాపర్గా డాక్యుమెంట్. ఆ పవర్ ఆఫ్ అటర్నీ కూడా ఒక ప్రాపర్ డాక్యుమెంటే. ఆ మ్యాప్ ఆఫ్ ప్లాన్ విచ్ ఇస్ ఇంటెండెడ్ టు బి యూజ్ ఆర్ విచ్ మే బి యూజ్డ్ యాజ్ ఎవిడెన్స్ ఈజ్ అ డాక్యుమెంట్. ఒక మ్యాప్ కానీ, ప్లాన్ కానీ డాక్యుమెంట్ కిందకి వస్తుంది. రైటింగ్ కంటెంట్ డైరెక్షన్స్ ఆర్ ఇన్స్ట్రక్షన్ ఈజ్ అ డాక్యుమెంట్. సింపుల్. ఏమన్నా డౌటా? నౌ లెట్స్ కమ్ టు ఎక్స్ప్లెనేషన్ నెంబర్ 2. సార్ అప్పుడప్పుడు మనం కొన్ని రాయము, ఎందుకంటే ఇప్పుడు బై సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇది చెక్ ఉంది, రైట్ సార్. చెక్లో మనం ఇక్కడ 2 లైన్స్ గీసేసి అకౌంట్ పేయి చెక్ అని రాస్తే దీని మీనింగ్ ఏంటంటే ఇది అకౌంట్లోనే వేసుకోవాలి, కౌంటర్కి వెళ్తే మీకు క్యాష్ ఇవ్వరు, రైట్. బట్ అది రాయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే బిజినెస్ టర్మినాలజీలో ఆల్రెడీ దీనికి కానీ ఒక 2 లైన్స్ పెట్టినట్టయితే ఇక్కడ అకౌంట్ పేయి అని రాసినట్టయితే అది అకౌంట్లోనే సబ్మిట్ చెయ్యాలి అని ఒక బిజినెస్ యూసేజ్గా అది ఒక టర్మినాలజీ ఉంది. సో బిజినెస్ ప్రకారంగా ఏదైతే యూసేజ్ ఉంటుందో మీరు అలాంటి మార్క్స్ పెట్టినా కానీ అది అలానే తీసుకోబడుతుంది అని చెప్పేశారు. ఇక్కడ చూడండి ఎక్స్ప్లెనేషన్ నెంబర్ 2, వాట్ ఎవర్ ఈజ్ ఎక్స్ప్రెస్ బై మీన్స్ ఆఫ్ లెటర్స్, ఫిగర్స్ ఆర్ మార్క్స్ యాజ్ ఎక్స్ప్లెయిన్ బై వాట్ సార్? మర్సెంటైల్ ఆర్ అదర్ యూసేజ్. మర్సెంటైల్ అంటే బిజినెస్ యూసేజ్ ప్రకారంగా, రైట్ సార్. ఏదన్నా మార్క్స్ కానీ మీరు పెట్టినట్టయితే దానికి వేరే ఏదైనా మీనింగ్ ఉంటే
అది బై డిఫాల్ట్గా మీరు రాసినట్టే అని వాళ్ళు భావిస్తున్నారు. షెల్ బి డీమ్ టు ఎక్స్ప్రెస్ బై సచ్ లెటర్స్, ఫిగర్స్ ఆర్ మార్క్స్ విత్ ద మీనింగ్ ఆఫ్ ది సెక్షన్ ఆల్ ద సేమ్ మే నాట్ బి యాక్చువల్లీ ఎక్స్ప్రెస్. సింపుల్ సార్. సో వెరీ మచ్ సింపుల్. ఏదన్నా ఒక సబ్స్టాన్స్ మీద ఏదన్నా మ్యాటర్ రాశారు, ఎలా రాశారు సార్? లెటర్స్ ద్వారా, ఫిగర్స్ ద్వారా, మార్క్స్ ద్వారా. అది నార్మల్ డాక్యుమెంట్ అయినా ఉండొచ్చు, లేకపోతే డిజిటల్ రికార్డ్, ఎలక్ట్రానిక్ రికార్డ్ కూడా అయ్యి ఉండొచ్చు. ఏదైతే మనం ఫ్యూచర్లో ఎవిడెన్స్గా యూజ్ చేస్తాము, దట్ ఈస్ నోన్ యాజ్ వాట్ సార్? డాక్యుమెంట్. సింపుల్. రైట్ సార్. దెర్ ఆర్ టూ ఎక్స్ప్లెనేషన్. సబ్స్టాన్స్ అనేది మ్యాటర్ కాదు, రైట్ సార్. దేని మీద రాసినా కానీ అది డాక్యుమెంట్గా తీసుకోబడుతుంది. సెకండ్ ఏంటి? బిజినెస్ టర్మినాలజీలో ఏదైనా డిఫైన్ చేస్తుంది. యాజ్ ఐ సెడ్, ఇలా 2 లైన్స్ క్రాస్గా గీస్తే అకౌంట్ పే కిందకి వస్తుంది అనేసి, రైట్ సార్. సో బై డిఫాల్ట్ మీరు ఇలా రాసి చేశారంటే ఈ చెక్కులో, రైట్ సార్, అది బై డిఫాల్ట్గా ఏమైపోతుంది? అకౌంట్ పే చెక్ అయిపోతుంది, రైట్ సార్. అది బై డిఫాల్ట్గా మీరు రాసినట్టే అని భావిస్తారు ఇక్కడ. క్లియర్? ఫెయిర్ ఎనఫ్. నౌ లెట్స్ మూవ్ ఫార్వర్డ్ టువర్డ్స్ సెక్షన్ నెంబర్ 2 సబ్సెక్షన్ 9, ఫ్రాడ్యులెంట్లీ. ఫ్రాడ్యులెంట్లీ అంటే ఏంటి సార్? మోసపూరితంగా. ఫర్ ఎగ్జాంపుల్, ఈ మేడం ఒక కంపెనీలో జాబ్ కోసం వెళ్ళింది, 20 lakh రూపీస్ ప్యాకేజ్, 20 lakhs ప్యాకేజ్. సర్టిఫికేట్ ఏంటి? ఎల్ఎల్బి సర్టిఫికేట్, రైట్ సార్. వెళ్ళింది, మొత్తం ఇంటర్వ్యూ మొత్తం మంచిగా పోయింది, రైట్ సార్. ఇప్పుడు ఈ ఎల్ఎల్బి సర్టిఫికేట్ ఫేక్గా అయ్యి ఉంటే, రైట్ సార్, ఇక్కడ రాసిన చూడండి, ఫేక్గా అయ్యి ఉంటే ఈ మేడం కంపెనీని మోసం చేసినట్ట కాదా? దట్ ఈస్ వాట్ దే ఆర్ సెయింగ్. ఫ్రాడ్యులెంట్లీ మీన్స్ డూయింగ్ ఎనీథింగ్ విత్ ద ఇంటెన్షన్ ఆఫ్ డిఫ్రాడ్ బట్ నాట్ అదర్వైజ్. అంటే ఫ్రాడ్యులెంట్లీ అంటే ఏంటంటే ఏదైనా మీరు ఏదైనా పని చేస్తున్నారు, దానివల్ల ముందు ఉన్నాడు మోసపోతున్నాడు, దాన్ని ఫ్రాడ్యులెంట్లీ అంటారు. సింపుల్. సెక్షన్ నెంబర్ 2 సబ్సెక్షన్ 10. దిస్ ద కామెడీ సెక్షన్ సార్. సార్ జనరల్గా మనము ఈ పర్సన్ అయితే మేల్ అయితే హీ అంటాం, ఫీమేల్ అయితే ఏమంటాం సార్? షీ అంటాం, రైట్ సార్. ట్రాన్స్జెండర్ని ఆబ్వియస్లీ ట్రాన్స్జెండర్ అంటాం. బట్ బిఎన్ఎస్లో ఏం చెప్తారంటే, ఇదిగో మేల్ అయినా ఫీమేల్ అయినా ట్రాన్స్జెండర్ అయినా కానీ మనం హీ అనొచ్చు, ఏమనొచ్చు? హీ అనొచ్చు అంట. అండ్ హీ డెరివేటివ్స్ కూడా వాడచ్చు. డెరివేటివ్స్ అంటే ఏంటి సార్? హీకి ఒక డెరివేటివ్స్ అంటే హిమ్, హిజ్, హిమ్సెల్ఫ్. సింపుల్. సో ఇక్కడ చూడండి సార్, జెండర్ని ఎలా ప్రొనౌన్స్ చేశారు ఎక్కడ సార్? బిఎన్ఎస్లో. జెండర్, ద ప్రొనౌన్ హీ అండ్ ఇట్స్ డెరివేటివ్స్ ఆర్ యూజ్డ్ ఆఫ్ ఎనీ పర్సన్ వెదర్ మేల్, ఫీమేల్ ఆర్ ట్రాన్స్జెండర్. అంటే హీ అనే పదము మనం మేల్కి వాడచ్చు, ఫీమేల్కి వాడచ్చు, ట్రాన్స్జెండర్కి వాడచ్చు. అండ్ దానొక డెరివేటివ్స్ కూడా మనం వాడచ్చు అంట. ఇట్స్ లైక్ బిట్ అనోయింగ్, రైట్ సార్. ఎక్స్ప్లెనేషన్ సార్, ట్రాన్స్జెండర్ డెఫినేషన్ ఏదైతే ఉందో అది ఇక్కడ డిఫైన్ చేయలేదండి సార్. మరి ఎక్కడ డిఫైన్ చేస్తుంది? Transgender shall have the same meaning assigned to it in clause K of section number 2 of the Transgender Persons Protection of Rights Act 2019. అంటే ఎవరికైనా ట్రాన్స్జెండర్ తెలియకపోతే, ఎందుకంటే మేల్ ఫీమేల్ అందరికీ తెలుసు, ట్రాన్స్జెండర్ తెలియకపోతే డెఫినేషన్ ఇక్కడికి పోయి చదువుకోండి అంటున్నారు. ఓకే, డన్ డన్. సెక్షన్ నెంబర్ 211, గుడ్ ఫేత్. గుడ్ ఫేత్ అంటే ఏంటంటే, ఇప్పుడు చాలామంది, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సార్, ఈ మనిషి ఉన్నాడు, ఈ మనిషికి బాల్ తగలబోతుంటే నేను కొంచెం తోసేసా, తను పక్కన పడ్డాడు, బాల్ తగలలేదు, సేఫ్ అయిపోయాడు బాల్. కరెక్ట్ నాట్ సార్? ఓకే ఫైన్. ఇది నేను డ్యూ కేర్ అంటే జాగ్రత్తతో చేసిన చర్య, రైట్ సార్. ఈయన ఏదైనా బైక్ గుద్దడానికి వస్తుంది, నేను తోసేసిన అంటే పక్కన పడతాడు, బైక్ తగలదు కాబట్టి ఆబ్వియస్లీ సేఫ్ అయిపోతాడు, డ్యూ కేర్తో చేసిన చర్య. బట్ ఫర్ ఎగ్జాంపుల్, బైక్ వస్తుంది గుద్దేయడానికి, నేను తోసేసాను, రైట్ సార్, నేను పోయి లారీ కింద పడి చచ్చిపోయాడు. ఇది గుడ్ ఫేతా? ఏం చెప్పారు బాబు? ఇదిగో, నువ్వు గుడ్ ఫేత్ అంటే యూ షుడ్ డ్యూ కేర్ ప్లస్ అటెన్షన్ తోటి అది చెయ్యాలి. ఏది పడితే అది నువ్వు చేయకూడదు, రైట్? నథింగ్ ఈజ్ సెడ్ టు బి డన్ ఆర్ బిలీవ్డ్ ఇన్ గుడ్ ఫేత్ విచ్ ఈజ్ డన్ ఆర్ బిలీవ్డ్ వితౌట్ డ్యూ కేర్ అండ్ అటెన్షన్. అంటే మీరు సదుద్దేశంతో ఏమైనా చేస్తున్నారు అంటే ఏది పడితే అది చేయకండి, రైట్ సార్. గుడ్ ఫేత్ తోటి ప్లస్ ప్రాపర్గా అటెన్షన్ పే చేస్తూ, డ్యూ కేర్ తోటి ప్లస్ ప్రాపర్ అటెన్షన్ పే చేస్తూ చేస్తేనే దాన్ని గుడ్ ఫేత్ అంటారు. ఫెయిర్ ఎనఫ్, డన్. సెక్షన్ నెంబర్ 2 సబ్సెక్షన్ 12, గవర్నమెంట్ అంటే ఏంటి? గవర్నమెంట్ అంటే 2 గవర్నమెంట్లు సార్, సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్. సింపుల్. సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్. గవర్నమెంట్ మీన్స్ ద సెంట్రల్ గవర్నమెంట్ ఆర్ స్టేట్ గవర్నమెంట్, రైట్ సార్. సెక్షన్ నెంబర్ 2 సబ్సెక్షన్ 13, హార్బర్ అంటే ఏంటి? సార్, ఎవరైనా నేరస్తుడిని తప్పించడానికి ఏమైనా హెల్ప్ చేస్తాం కదా సార్ మనం. ఎలాగా? ఏదైనా బైక్ ఇచ్చేయటం కానీ, కార్ ఇచ్చేయటం కానీ, పారిపోవడానికి, రైట్ సార్. లేకపోతే పోలీసులు వచ్చి పట్టుకుంటారు కదా, లేకపోతే ఎక్కడైనా షెల్టర్ ఇవ్వటం కానీ, అంటే దూరమైన ఫామ్ హౌస్ ఉంది అక్కడికి వెళ్ళి స్టే చేయి, రైట్ సార్. లేకపోతే డబ్బులు ఇవ్వటం కానీ, ఓకే ఇక్కడి నుంచి పారిపోయి వేరే చోటుకి వెళ్ళిపో, గన్స్ ఇవ్వటం కానీ, ఇంకేమని ఇస్తున్నాం, క్లోత్స్ ఇస్తున్నాం, వాట్ ఎవర్ ఇట్ మే. ఒక్క నేరస్తుడిని ఎవరైతే పట్టుబడతాడో అని తెలిసిందో ఆ పర్సన్కి మనం హెల్ప్ చేయకూడదు. మీరు హెల్ప్ చేసినట్టయితే దట్ విల్ బి టేకెన్ యాజ్ హార్బర్. సింపుల్. సో వీడు నేరస్తుడు అనుకోండి సార్, అంటే వీడు ఒక మనిషిని చంపేసి పారిపోతున్నాడు, రైట్ సార్, పారిపోతున్నాడు. హీ సైడ్, అరే నేను ఇలా చంపేశాను ఒకడిని, ఐ నీడ్ హెల్ప్.
అండ్ ఇఫ్ ఐఎమ్ గివింగ్ హిమ్ షెల్టర్, ఫుడ్, మనీ, ఆర్మ్స్ అండ్ అమ్యునిషన్స్, కార్స్, బైక్, ట్రావెల్ సోర్సెస్, నేనేం చేసినట్టు సార్? హార్బర్ చేసినట్టు, రైట్ సార్. హార్బర్ ఇంక్లూడ్స్ సప్లయింగ్ అ పర్సన్ విత్ షెల్టర్, ఫుడ్, డ్రింక్, మనీ, క్లోత్స్, arms, ammunition, or means of convenience, or the assisting a person by many means, whether of the same kind as though enumerated in this clause or not, to evade what, sir? Apprehension. అంటే పట్టుబడకుండా ఉండటానికి మనం ఏమన్నా హెల్ప్ చేసినట్టయితే దాన్ని ఏమంటారు సార్? హార్బర్ అంటారు. వెరీ ఇంపార్టెంట్ డెఫినేషన్, గుర్తుపెట్టుకోవాలి. ఫ్యూచర్లో ఆబ్వియస్లీ చాలా సెక్షన్స్కి పనికొస్తుంది, రైట్ సార్. నెక్స్ట్ సెక్షన్ నెంబర్ 2, సబ్సెక్షన్ నెంబర్ 14, ఇంజురీ. ఇంజురీ అంటే జనరల్గా మనం ఏమనుకుంటాం సార్? మనం ఏమనుకుంటాం అంటే ఏదైనా ఫిజికల్ ఇంజురీ, నన్ను ఎవడని కొట్టిండు, ఇక్కడ దెబ్బ తగిలింది, దట్ ఈస్ ఇంజురీ. బట్ బిఎన్ఎస్ కదా, కొంచెం లెవెల్ ఎక్కువ ఉంటుంది సార్. ఇక్కడ చూడండి, ఇంజురీ మీన్స్ ఎనీ హార్మ్ వాట్ ఎవర్ ఇల్లీగలీ కాజ్ టు ఎనీ పర్సన్, అంటే పర్సన్ అంటే ఆబ్వియస్లీ ఇన్ బాడీ, అంటే ఆబ్వియస్లీ మన బాడీకి ఏమైనా గాయాలు తగిలితే దట్ ఈస్ ఇంజురీ. మైండ్, మన మైండ్కి, బ్రెయిన్కి ఏమైనా మానసికంగా ఏమన్నా ఎవరైనా ఇంజురీ చేయవచ్చు అంట. రెప్యుటేషన్కి, సార్ ఇది జరిగింది కదా సార్, డిఫెమేషన్ కేసెస్ అని ప్రాపర్గా ఎలక్షన్కి బిఫోరే ఆయన లోపల వేశారు. అంటే ఏదన్నా మనిషిని డిఫేమ్ చేసినా కానీ ఇంజూర్ చేసినట్టు అనమాట. ఏదన్నా సరే, మన బాడీ ఓకే, మన మైండ్ ఓకే, మన రెప్యుటేషన్ ఓకే, ప్రాపర్టీని డ్యామేజ్ చేసినా కానీ ఇంజురీ కిందకి వస్తుందంట. సో సింపుల్, ఇంజురీ మీనింగ్స్ వాట్ సార్? వాట్ ఎవర్ ఇల్లీగల్ కాజ్ టు ఎనీ పర్సన్ ఇన్ బాడీ, మైండ్, రెప్యుటేషన్, ప్రాపర్టీ. ఫెయిర్ ఎనఫ్. ఈ క్వశ్చన్ చూడండి సార్, ద వర్డ్ ఇంజురీ ఇన్ ద భారతీయ న్యాయ సంహిత మీన్స్ వాట్ సార్? సార్ ఇంజురీ అంటే భారతీయ న్యాయ సంహిత ప్రకారం ఏంటి సార్? మీకు కానీ ఈ సెక్షన్ గుర్తుంటే సెక్షన్ నెంబర్ 2 సబ్సెక్షన్ నెంబర్ 40. ఏంటి సార్ ఇంజురీ అంటే? ఇంజురీ టు ద బాడీ, మైండ్, రెప్యుటేషన్, ప్రాపర్టీ. మీకు అక్కడ స్లైడ్స్లో చాలా క్లారిటీగా కూడా అర్థం చేయించాను, రైట్ సార్. ఒకసారి చూడండి సార్, ఇంజురీ టు ద బాడీ, మైండ్, రెప్యుటేషన్ ఆర్ ప్రాపర్టీ. 100% క్లియర్? వీ కెన్ అగ్రీ విత్ దిస్ ఆన్సర్.